Accreditation Scheme (MSUS), using blanket sleeper beds during daytime to enhance comfort for MSP holders while generating smart revenue for railways. Good morning, everyone. Respected teachers and students, my name is Manasvi. My name is Geetanjali. ట్రైన్లో అప్పుడప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, రోజు ట్రావెల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ప్రయాణికులు రెండు రకాలుగా ఉంటారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో 65 కిలోమీటర్స్కి 60 రూపీస్ టికెట్ పడుతుంది. ఇలా రావడానికి 60, పోవడానికి 60 అంటే రోజుకి 120 రూపీస్ టికెట్ పడుతుంది. ఇలా డైలీ 120 రూపీస్ కట్టాలి అంటే మన లాంటి వాళ్ళకి కష్టం. అందుకనే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నామినల్ ఫేర్తో సీజన్ టికెట్ని పెట్టారు. సీజన్ టికెట్ ఉన్న వాళ్ళు 580 రూపీస్తో 1 మంత్ మొత్తం 24 అవర్స్ ట్రావెల్ చేయొచ్చు. ఎలాగో మార్నింగ్ టైంలో స్లీపర్ కోచెస్లో బర్త్స్ ఖాళీగానే ఉంటాయి కాబట్టి సీజన్ టికెట్ ఉన్న వాళ్ళకి డిస్టెన్స్కి తగ్గట్టు ఛార్జ్ చేసి ట్రైన్ బయలుదేరడానికి 2-3 అవర్స్ ముందు రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అప్పుడు సీజన్ టికెట్ ఉన్న వాళ్ళు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదాయం కలుగుతుంది. అలాగే థ్యాంక్ యూ. గుండెపై డీజే బ్యాండ్ ఊరేగింపు ప్రభావంలో పట్టణాలలో ఎక్కువ పెళ్ళిళ్ళకైనా పండగలకైనా గణేష్ నిమజ్జనాలకైనా డీజే బ్యాండ్ తరచుగా ప్లే అవుతున్నాయి. కానీ వాటి దగ్గరికి వెళ్ళడం అసలు అంత మంచిది కాదు. మనం ఏదో థ్రిల్ కోసం వెళ్దాం అనుకుంటాం కానీ కాదు. ఆర్ట్ ఫ్రీక్వెన్సీ డీజే బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో సమానమైతే కనుక అది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో ఇలా స్లోగా కొట్టుకునేది కొంచెంసేపుగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఎందుకంటే గుండె ఇప్పుడు ఒక యంత్రం 4 గంటలు 6 గంటలు పని చేస్తేనే అది వేడెక్కి కాలి చెడిపోవచ్చు. కానీ ఇది 24 గంటలు రెస్ట్ లేకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. అందుకనే మరీ దీని మీద అంత ఒత్తిడి పెట్టకూడదు. సపోజ్ ఈ రబ్బర్లు ఉన్నాయి, సేమ్ రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ నేను దీన్ని కొద్దిసేపటి దాకా ఇలా సాగదీస్తూనే ఉన్నాను. ఇది ఇలా సాగిపోయింది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. అసలు ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది. అందుకని గుండె కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఇలా పద్దాకలు కొట్టుకోవడం వల్ల కండరాలు లూజ్ కావచ్చు. ఆ లూజ్ అవ్వడం వల్ల గుండె పనితీరులో తేడా వచ్చి గుండె జబ్బులు రావచ్చు. అందుకనే మనం డీజే బ్యాండ్స్కి దూరంగా ఉండాలి. పెద్దలకైతే అవి గుండె తేడా, చిన్నపిల్లలకైతే మరి యూత్కి థ్రిల్ ఇస్తుంది. కానీ అదేం కాదు, దాని దగ్గరికి వెళ్ళడం వల్ల చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గుండె మన శరీరానికి ముఖ్యమైనది. బ్రెయిన్ డెడ్ అయినా కూడా గుండె పనిచేస్తుంది. కానీ ఆ గుండె ఆగిపోతే మనిషి అనేవాడే ఉండడు అసలు. అందుకనే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కిడ్నీ చెడిపోయినా ఇవ్వచ్చు, కళ్ళు పోయినా ఇవ్వచ్చు, లివర్ చెడిపోయినా ఇవ్వచ్చు. సెట్ అవుతే స్పాన్సర్స్ అమ్మ నాన్న మన రక్త సంబంధికులు ఇస్తారు. కానీ గుండె చెడిపోతే ఎవరు ఇవ్వగలరు? అది వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు బతకలేరు. కనుక గుండెని తల్లిదండ్రులు కూడా ఇవ్వలేరు. అందుకనే మీరు ముఖ్యాంశంగా భావించి దయచేసి డీజే బ్యాండ్ చుట్టూరు ఎవరు తిరగవద్దు. గుండె జబ్బుల వైద్యం చాలా ఖరీదైనది. మన తల్లిదండ్రులకు ప్రభుత్వానికి చాలా ఆర్థిక నష్టం కలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందిస్తుంది. డబ్బులు మొత్తం గవర్నమెంట్ మన ఆరోగ్యానికే పెడితే గవర్నమెంట్కి ఇంకా ఏం లాభం ఉంటుంది? అందుకని డీజే బ్యాండ్ దగ్గరికి అసలు వెళ్ళొద్దు. విదేశాలలో అయితే కాన్సర్ట్ హాల్స్ అని ఉంటాయి. అక్కడ బయట కాన్సర్ట్ హాల్స్ అని పెట్టి రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో సంతకం చేసి మా ఇష్టపూర్వకంగానే మేము లోపలికి వెళ్తున్నా, మాకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏ ఇబ్బంది అయినా మాదే బాధ్యత అని సంతకం పెట్టి లోపలికి వెళ్తారు. మన దగ్గర అయితే ప్రజల మధ్య చేస్తున్నారు అది. సో పెద్దవాళ్ళకి అసలు అంత సౌండ్ పడదు వాళ్ళకి. అది వాళ్ళకి గుండె జబ్బులు రావచ్చు. మనకేమో అది అబ్బా ఎంత బాగుంది అనిపించింది, థ్రిల్ ఇచ్చింది. ఎందుకంటే యువత మరియు పిల్లలు మన దేశ భవిష్యత్తు కనుక దయచేసి ఎవ్వరూ డీజే బ్యాండ్ చుట్టూరు వెళ్ళొద్దు. తరచుగా పెళ్ళిళ్ళకు, గణేష్ నిమజ్జనాలకి, ఊళ్ళల్లో ప్రజల మధ్య
అది ప్లే అవ్వడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కనుక దయచేసి ఎక్కువ బాయ్స్ అసలు ఎవరు వెళ్ళొద్దు. మొన్న తెలుగు సార్ కూడా చెప్పారు కదా, వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయి చనిపోయారంట. ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది కనుక దయచేసి ఎవరు డీజే బ్యాండ్ చుట్టూ తిరగొద్దు. తిరిగినట్టు కనిపిస్తే పిఎస్ మేడం కంప్లైంట్ ఇవ్వండి, మేడం చెప్తారు కాబట్టి. అలా థ్యాంక్ యూ. మార్నింగ్ ఎవ్రీవన్. అవర్ ప్రాజెక్ట్ ఈజ్ ఫ్లడ్ రెసిస్టెంట్ వాటర్ సిస్టమ్. అంటే వరదల సైతం పనిచేసే బోరు. వరదలు వచ్చినప్పుడు ఆహారం అయితే నిల్వ ఉంచుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఎందుకంటే వరద నీరు మట్టి నీరు కాబట్టి. ఒకవేళ మనం వేసుకున్న బోరు కూడా ఇక్కడ మునిగిపోతుంది వరద వచ్చినప్పుడు. కాబట్టి మనం బోరు 1వ అంతస్తు వరకు పెట్టుకోవాలి. తర్వాత మోటార్ని కూడా 1వ అంతస్తు వరకు పెట్టుకోవాలి. బోరు నుంచి ట్యాంకీకి మోటార్ నుంచి కనెక్షన్ ఇచ్చుకోవాలి. అప్పుడు బోరు నుంచి నీరు ట్యాంకీలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి. ఎప్పుడైనా అప్పుడు కరెంట్ లేకపోతే సోలార్ ప్యానెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి మోటార్కి వెళ్ళి మోటార్ యథావిధిగా పనిచేస్తుంది. అప్పుడు స్వచ్ఛమైన నీరు తాగవచ్చు.